కానీ చాలా మందండి. ఏంట్రా మా ఎదురు మాట్లాడతావు? భయం లేదా? ఈ ఊళ్ళో ఉండాలని లేదా? బతకాలని మర్యాదగా చెప్పిన మాట విను. లేదా ఈ ఊళ్ళో ఉండాలంటే నూకలు చనిపోతాను. ఆగండ్రా వీడు మన కిట్టుగాడే కదా, వీడేమంతా తెలియదొక్కడే కాదులే. అరే కిట్టుగా, ఈ స్థలం నాకు ఇచ్చేసి మన ఊరి అవతల ఉన్న స్థలంలో నీకు కావాల్సినంత ఇల్లు కట్టుకో. ఎవరు వస్తారో నీ మీద చూస్తా. అది కాదయ్యా, మా కూతురు పెళ్లి కోసం అని దాపెట్టుకున్న భూమి అయ్యా. ఈ చెట్టు రావడం లేరా పూరా పో. అయ్యో పెద్దాయన, ఏంటయ్యా ఇది? సాటి మనిషి మీద గౌరవభావం లేకుండా ఎలాగైనా ప్రవర్తించేది? ఆయన అలా బాధించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇగో రవీరు, తెలియదు కావచ్చు, ఈ ఊర్లో ఎవరికి న్యాయం చేయాలంటే అది నేనే. అలాంటిది నువ్వే నాకు చెప్తున్నావా? డబ్బు బలంతో మందిని వెనకేసుకొని నీ ఇష్టారాజ్యం చేస్తుంటే ఊరుకునేది లేదు. న్యాయబద్ధంగా రాజ్యాంగ ప్రకారంగా అందరిలాగే ఊరు వాళ్ళకు కూడా నేను న్యాయం చేస్తాను. అబ్బా, ఈ చదువు వచ్చిన రోజుతో ఇదేరా కోసం చెప్పిన మాట అస్సలే వినరు. అయినా నీకు ఎవరు సపోర్ట్ చేస్తారని? ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆధారాలు అతని పక్కన ఉండడం వల్ల రాజ్యాంగ ప్రకారం నేను ఆయనకి న్యాయం చేస్తాను. ఆయన ఇలాంటి రాజ్యాంగాల గురించి నీలాంటి మెదవులకు తెలియలే. తెలిసినవయ్యా, అందులో ఉండే 4 అక్షరాలు అదితో ఒక పుస్తకమే కదా. ఏంటి, రాజ్యాంగం అంటే ఒక పుస్తకమా? రే, రాజ్యాంగం అంటే ఎవరో ఒక మనిషి తనకు తట్టిన ఆలోచనని ఒక పుస్తకంలో రాయడం కాదు. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? దాని వెనుక ఎంతమంది ఎన్నేళ్ల శ్రమ దాగుందో తెలుసా? మన సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి, ఆర్మీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి, ఇలా ప్రతి విషయానికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్నీ అందులో ఉంటాయి. ఎవర్రా ఇక రాజ్యాంగం గురించి తప్పుగా మాట్లాడింది? వీళ్ళిద్దరి మధ్య నువ్వేంటి తాత? ఆగు. ఈరోజు మీకు స్వేచ్ఛ స్వతంత్రం నుండి దేశం లేకపోవడం సరికి మీకు దాని విలువ తెలియడం లేదు. మనకు స్వాతంత్రం వచ్చాక మన దేశంలో నుండి 389 గొప్ప నాయకులను ప్రజలు ఎన్నుకొని వారు ప్రపంచంలో నుండి వివిధ దేశాల రాజ్యాంగాలు పరిశీలించి మన దేశాన్ని అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకొచ్చి మన దేశానికి అందించారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం తాతగారు. మన దేశం స్వాతంత్రం సాధించిన తర్వాత మన దేశంలో జీవించే 35 కోట్ల జనాభా మొత్తం సంతోషంగా ఉంది. ఇలాగే పోతే పోయిందిలే, కానీ స్వాతంత్రం గురించి రాజ్యాంగం గురించి చాలా బాగా చెప్పాడు. రాగరా పోదాం.